హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 29 పత్రలేఖన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒక లెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి పత్రలేఖన్ వచ్చేసి ఘర్ పర్ మా బీమార్ హై, उनकी सेवा करने के लिए 5 दिन की छुट्टी मांगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए. సో ప్రీవియస్ వీడియోలోనే మీకు చెప్పాను కదా, నేను చుట్టి పత్ర అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్తో అడుగుతారు. జస్ట్ ఆ రీజన్ చేంజ్ చేస్తాం మనం లెటర్లో, మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో మీకు ఒక ఐడియా కోసమే నేను ఇలాగా రీజన్స్ చేంజ్ చేసిన వీడియోస్ కూడా అన్నీ ఇస్తున్నాను. అంటే ఒకటి చూపించి చెప్పేయొచ్చు ఇక్కడ ఇది మార్చుకోండి అని చెప్పేసి సింపుల్గా, కానీ మీకు అర్థం అవ్వాలి, ప్రాక్టీస్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి లెటర్ని ఇస్తున్నాను. సో చెప్పాను కదా, ఊరి పేరు అనేది నేను మ్యాక్సిమం కడప ఆర్ విజయవాడ ఇవి రెండే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి, ఎందుకంటే ఇవి ఈజీగా ఉంటాయి నేర్చుకోవడానికి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనము రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో కడప ఊరి పేరు రాస్తాము, కామా పెడతాము, దాని కింద డేట్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతాము. డిజిట్స్లో మనం రాస్తే ఫుల్ స్టాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదే లెటర్లో మనకి ఎండ్ అయితే మాత్రం హిందీ లెటర్తో మనం ఆపేస్తే మనం హిందీ ఫుల్ స్టాపే పెడతామన్నమాట, పూర్ణ విరామ్ పెడతాము. అదే అంకెల్లో వస్తే నెంబర్స్లో వస్తే ఈ విధంగా డాట్ అనేది ఇస్తాము. నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసినట్లయితే సేవామే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ సర్కారీ పాఠశాల కడప, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది మళ్ళీ కడప దగ్గర. వీటన్నిటికీ కామాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రధానాధ్యాపక్కి రాయమని క్వశ్చన్లో ఇస్తే ప్రధానాధ్యాపక్ రాస్తాం, లేదు కక్షాధ్యాపక్ క్లాస్ టీచర్ అని ఇచ్చారనుకోండి శ్రీమాన్ కక్షాధ్యాపక్, క్వశ్చన్లో మనల్ని ఏమడిగితే మనం అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సర్కారీ అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి, అంటే జెడ్పీహెచ్ఎస్ ఇలాంటివి కాకుండా సర్కారీ అనేది ఈజీగా నేర్చుకోగలరు అనే ఉద్దేశంతో సర్కారీ పాఠశాల. ఏ స్కూల్ అయినా ఇబ్బంది లేదండి, మీరు ఏ స్కూల్లో ఎవరికి తెలియదు కరెక్షన్ చేసే వాళ్ళకి, వాళ్ళు ప్యాటర్న్ చూస్తారు, స్పెల్లింగ్స్ చూస్తారు, ఇవే చెక్ చేస్తారు. కాబట్టి మనం ఏంటంటే ఈజీగా ఉండే సింపుల్ వర్డ్స్ నేర్చుకొని రాసినా కూడా పర్లేదు, అందుకని సర్కారీ పాఠశాల అని చెప్పాను. నెక్స్ట్ మహోదయ్ సాదర్ ప్రణామ్ నివేదన్ హై, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ప్రీవియస్ లెటర్లో ఏం చెప్పాము, ముఝే బుఖార్ హై అని చెప్పాము. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం చెప్పారు, తల్లికి బాగాలేదు అని అడిగారు. అంటే ఘర్ పర్ మా బీమార్ హై, అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఆవిడకి సేవ చేయడానికి హెల్ప్ చేయడానికి లీవ్ కావాలి అని చెప్పారు. సో అదే రాస్తాం మనం, నివేదన్ హై కి మేరీ మా 5 దినోं से बुखार से पीड़ित है, మా అమ్మకి 5 days నుంచి ఫీవర్గా ఉంది. ఘర్ మే ఉన్కి దేఖ్బాల్ కే లియే కోయి నహీ హై, ఇంట్లో తనను చూసుకోవడానికి ఇంకెవరూ లేరు. ఉన్కి సేవా కర్నే కే లియే ముఝే 5 दिन, ఆవిడకి సేవ చేయడానికి అంటే ఆవిడని చూసుకోవడానికి, ఆవిడ బాగోగులు చూసుకోవడానికి నాకు ఒక 5 days అని చెప్పేసి డాష్ సే డాష్ తక్. సో డేట్స్ ఇక్కడ ఏ రోజు నుంచి ఏ రోజు దాకా కావాలి అనేది, చుట్టి దేనేకి కృపా కరే, సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి లెటర్ రాసి ధన్యవాద్ ఫుల్ స్టాప్, హిందీ వాలా ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, సో మీ విధేయుడు అని రాస్తాం కదా, యు వాస్ ఫెయిత్ఫుల్లీ ఒబీడియంట్లీ అని, ఆ విధంగా రాసి కాఖాగా నేమ్ రాయాల్సిన అవసరం లేదు, కాఖాగా రాయొచ్చు, లేదంటే ఇంటూస్ కూడా పెట్టొచ్చు, ఏం పర్వాలేదు. కామా 10वीं కక్ష 10th క్లాస్, కామా క్రమాంక్, క్రమాంక్ అంటే ఏంటి అంటే రోల్ నెంబర్. రోల్ నెంబర్ అంటే డిజిట్స్లో ఉంటుంది కదా, నెంబర్స్లో ఉంటుంది. సో నెంబర్స్లో ఉంటే మనం ఏం చేయాలి, ఫుల్ స్టాప్ డాట్గా పెట్టాలి. సో డాట్ వాలా ఫుల్ స్టాప్ లగా దేంగే. సో ఈ విధంగా రాస్తాం, అంతే సింపుల్. చూసారా ఎంత ఈజీగా ఉందో. చుట్టి పత్ర అనేది ఒక్కటి నేర్చుకుంటే చాలు. సో మనకి ఏ రీజన్ అయితే ఇచ్చారో ఆ రీజన్ని లెటర్లో మనము కొంచెం చేంజ్ చేసుకోవాలి. అది కూడా ఎలా చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇది మనకి చుట్టి పత్రలో సెకండ్ టైప్ లెటర్ అనమాట. ఇలా కానీ మనం ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్గా రాసాము గుడ్ హ్యాండ్ రైటింగ్తో అంటే 8 marks పక్కా పడిపోతాయి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇప్పుడే వింటున్నారు చూస్తున్నారు అంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.